బీసీలకేమని చెప్పండి. అంటే కీలకమైనటువంటి పోస్టులు ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారుల పోస్టులు ఏమో వాళ్ళకి కావాలి, అంటే మిగిలినకేమో మనకు బిచ్చం వేస్తారు. మనం అడుగుతుంది ఇప్పటి నుంచి బిచ్చం కాదు, మనకు రైట్ రాయల్గా మన హక్కు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఎవరైతే బీసీ బిడ్డలు అవేర్ ఎప్పుడైనరు, కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు పెట్టిన తర్వాత, ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలు పెట్టిన తర్వాత సంపూర్ణంగా పిల్లలందరూ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాక గారు 24% ఉంటే 37% చేయమని పంపించారు. ఇవన్నీ జరిగినటువంటి ప్రాసెసే. కాబట్టి నేను ఒకటే, తప్పకుండా ఈ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ కూడా కాదు, తెలంగాణలో భూకంపం సృష్టిస్తే తప్ప ఎవడు దిగి రాడు. ఆ భూకంపం సృష్టించాలంటే తెలంగాణ లాంటి ఉద్యమం రాబోతుంది, అది గుర్తుంచుకోండి. కాబట్టి నేను దయచేసి మా పార్టీ పరంగా మేమున్నాం. నేను అడుగుతా, ఈరోజు రాజకీయంలో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? మేమున్నాం, కాంగ్రెస్ ఉన్నాం, బీజేపీ ఉన్నాడు, ఇంకా చిన్న చిన్న చితకా పార్టీలు ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి బీసీ లీడర్షిప్ ఏముందని నేను ఉందా? 50 మంది స్టాల్వర్డ్స్ వెళ్తారు ఇళ్ళకి. మా యువకులు ఉన్నారు, అంతా విద్యార్థి ఉద్యమం. మా గెలుసీను చూస్తారు కదా, ఎప్పుడు పోలీస్ స్టేషన్లోనే. ఇట్లా బాలరాజ్ యాదవ్ ఉన్నాడు, ఇట్లా చాలామంది, ఉపేందర్ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు మా దగ్గర ఉన్న శక్తి ఏ పార్టీకి ఉందా? ఎవరికన్నా ఉందా? లేనే లేదు. కాబట్టి కేసీఆర్ గారు 10 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఇట్లా అడుక్కోమని చెప్పలే, మేము అడుక్కునేదాకా ఆయన అవకాశం ఇవ్వలే. అందరినీ సమానంగా చూడటమే కాకుండా ఏ తెలంగాణ భూభాగంలో బీసీ సమాజం ఎక్కువ ఉన్నదో వాళ్ళని అందలం ఎక్కించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్, గుండెకాయ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు మేయర్ ఇచ్చింది బీసీలకే. హైదరాబాద్ ఇంత గుండెకాయ మేయర్ పదవి 2 సార్లు బీసీలకే ఇచ్చిండు, ఆర్టీసీ చైర్మన్ ఇచ్చాడు. కాబట్టి సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. చదువు పెరగడేమో మూలాననే కదా తెలివితేటలు పెరిగినాయి. పిల్లలు అడుగుతున్నారు కదా ఈరోజు మనని గ్రామాలల్లో. తెలంగాణ బీసీ ఉద్యమం ఇప్పుడు కాదు, నేను 35 ఏళ్ళ నుంచి చూస్తున్నా, కానీ ఇప్పుడు వచ్చినట్టు ఎప్పుడు రాలే. దాని వెనుక కారణాలు కూడా కేసీఆర్ గారే. బ్రహ్మాండంగా చదువుకున్నారు పిల్లలు. ఒక్క పిల్లగాని వెనుక, ఒక్క పాప వెనుక 1,25,000 ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. ఇదంతా జరిగినటువంటిది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను పెద్దలు ఆర్ కృష్ణయ్య గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా చెప్పేది ఒకటే, మనం ఫైట్ చేసేది మన సమాజం కోసం చేస్తాం. డెఫినెట్గా మీకు పేరు రావాలి, మాకు పేరు రావాలి. మనం నిక్కచ్చిగా పోరాటం చేయడానికి, నిజాయితీగా పోరాటం చేయడానికి మీరు నిలబడండి. తప్పకుండా మనం అందరం ముందుకెళ్దాం. అరే కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్ర ఏ రోజైనా చూసినామా? అసలు బీసీలను పైకెదిగేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు కదా, ఏ పార్టీ ఆ పార్టీ అంటే ఒకటే కులం పార్టీ అని చెప్తారు. అది మనకు తెలియదా? వాళ్ళకు ఉంటుంది కడుపులో ఒకటి, బయట ఒకటి. కాబట్టి మన కడుపులా బయట పెట్టుకొని కోసేటువంటి ప్రయత్నం ఆడ జరుగుతుంది. కాబట్టి ఎవడో విషయం ఇచ్చేదేంది, ఎవరిని అడిగేదేంది, అడుక్కునేదేంది? తప్పకుండా సమాజాన్ని లేపుదాం, కొట్లాడి సాధిద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
ఒక్క ఎంపీగా కేసీఆర్ గారు ఉండి 33 పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చిండు. ఇలా 240 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ కూటమి. ఒక్క మాట అయినా మాట్లాడిందా? దయచేసి ఆలోచన చేయండి. అంది సంఘ నాయకులు. బీసీ